హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా స్నేహం మీద కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. మనకి అవసరమైనప్పుడు ముఖం చాటేసేవాడు కాదు స్నేహితుడు. సుఖాల్లో పాలు పంచుకోకుండా కష్టాలు వచ్చినప్పుడు నేనున్నాను అని వచ్చి ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు. స్నేహం అంటే ఏమిటి అసలు? స్నేహం అంటే ఏమిటో చెప్పలేమురా, చెప్పేందుకు భాషలేమి చాలబోవురా, అన్నింటిని మించిందొక భావముందిరా, దానికర్థమిచ్చు మాట స్నేహం అంటేరా. స్నేహమున్న చోట స్వార్థముండబోదురా, అనుమానం అవమానం మహమంటూ ఉండవురా, స్నేహానికి ప్రాణమిస్తే గొప్ప కాదురా, అటువంటి మిత్రుడుంటే అదే నీకు గొప్పరా. నీ చుట్టుపక్కలున్న జనం నీకు తెలుసురా, అందరూ నీ స్నేహితులని నమ్మబోకురా, సరి అయిన మిత్రుడు నీకొక్కడున్న చాలునురా, స్నేహమున్న చోటనే శాంతి సుఖాలుండునురా. స్వార్థపరుల స్నేహంతో టైము వేస్ట్ చేయకురా, అసలు సిసలు మిత్రుడెవరు ముందు తెలుసుకొనుమురా, దానవీర సూరకర్ణుడొక్కడేనురా, స్నేహానికి సరి అయిన అర్థమిచ్చెరా. మై డియర్ ఫ్రెండ్స్, అమ్మ నాన్నలను మనం ఎంచుకోలేం, బంధువులను ఎంచుకోలేం, కానీ స్నేహితుల్ని ఎంచుకోవచ్చు. మన ఆనందాలని బాధల్ని పంచుకోవచ్చు. అంతా కోల్పోయినప్పుడు నేనున్నాను అనేది స్నేహం. జీవితం బరువైనప్పుడు భరోసానిచ్చే బంధం స్నేహం. అసలు మన నేస్తాలతో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి తనిఖీ చేసుకుందామా? సారీ చెప్పడం అనేది ఒక ముఖ్యమైన విషయం. జీవితం మనకెన్నో బంధాలను అందిస్తుంది, కానీ వాటిని కాపాడుకునే బాధ్యతను మాత్రం మన చేతుల్లోనే పెడుతుంది. బంధాలు అద్దాలు లాంటివి, ఒక్కసారి పగిలితే తిరిగి అతుక్కోవు. అందుకే వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తప్పులు చేయడం మానవ సహజం అంటుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు మన స్నేహితులు హర్ట్ అవుతూ ఉంటారు. విషయం చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా 2 అక్షరాల సారీ చెప్పేస్తే అటు బంధం వీగిపోకుండా ఉంటుంది, ఇటు మనసులోని భారము దిగినట్లవుతుంది. పొరపాటు చేసినప్పుడు ఎదుటివారిని క్షమాపణ అడగటమే కాదు, వారు క్షమాపణ చెప్పినప్పుడు మన్నించగలిగే మనస్తత్వం కూడా మనకు ఉండాలి. వాళ్ళ తప్పులను క్షమించడం వాళ్ళకి ఎంత అవసరమో మనకు అంతే అవసరం. లేకపోతే ఆ వివాదానికి సంబంధించిన ఆలోచనలు మన మనసులోనే నాటుకుపోతాయి, తీవ్రంగా బాధిస్తాయి. స్నేహితులు తప్పు చేసినప్పుడు వారు ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి పూర్తిగా వినాలి. వారు చెప్పే కారణాలు నిజాయితీగా అనిపిస్తే మనసారా క్షమించాలి. స్నేహానికి మూలం నమ్మకం. స్నేహితుల రహస్యాల్ని గౌరవంతో కాపాడాలి. వారి నమ్మకాన్ని దెబ్బతీయకూడదు. మిమ్మల్ని నమ్మి తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారంటే మీరంటే వారికి ఎంత నమ్మకమో అర్థం చేసుకోవాలి. వాటిని స్వలాభం కోసమో వాళ్ళని కించపరిచేందుకు ఉపయోగిస్తే ఓ స్నేహితుడిగా మీరు విఫలమైనట్టే. సవాళ్లు ఎదురైన సమయాల్లో మీ స్నేహితులకు అండగా ఉండాలి. వారికి ఆపద వస్తే మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ మీరు ముందుంటారనే నమ్మకాన్ని కలిగించాలి. కష్ట సమయాల్లో మీరు చూపించే చొరవ వారి సగం సమస్యను పరిష్కరిస్తుందని గుర్తుంచుకోండి. ఇది మీ స్నేహబంధాన్ని 10 కాలాల పాటు పదిలంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. బంధం ఎంత బలమైందైనా సమయం ఇవ్వకుంటే దూరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే స్నేహితుల మధ్యలో మరొకరు వచ్చి చేరుతూ ఉంటారు. తర్వాత నువ్వు చాలా మారిపోయావనో మునుపట్లా లేవనో వారు నిందించడం ద్వారా ఫలితం శూన్యం. వీలైనప్పుడల్లా స్నేహితులను కలవడం, కుదరని సందర్భంలో ఫోన్ చేసి 4 మాటలు మాట్లాడడం, ఎలాంటి పనుల వల్ల బిజీగా ఉన్నారో వారికి అర్థమయ్యేట్లు చెప్పడం బంధాన్ని కాపాడమే కాకుండా వారికి మీరు ఎంత గౌరవం ఇస్తున్నారో తెలుస్తుంది. ఇదండి స్నేహం గురించి. కాబట్టి చక్కని స్నేహితుల్ని ఏర్పరచుకోవడం ఒకటే కాదు, వాళ్ళని జీవితకాలం నిలబెట్టుకుని ఉండటం వల్ల మనకెంతో మనశ్శాంతి, సౌఖ్యం, సంతోషం అన్నీ కలుగుతాయి. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆల్ ద బెస్ట్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. నాగేంద్ర వేపూరి.